నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సీఎం సభా ప్రాంగణాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. సభాస్థలి వేదిక, హెలిప్యాడ్ ప్రాంతాన్ని, రూట్ మ్యాప్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హాజరయ్యే సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేయాలన్నారు. సభా ప్రాంగణంలోకి విద్యార్థులు, వీఐపీలు రావడానికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త జిల్లాగా ఆవిర్భవించిన బాపట్లకు తొలిసారిగా ముఖ్యమంత్రి వస్తున్నందున విద్యా దీవెన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్కు చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఉప సభాపతి కోన రఘుపతి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జి రవీందర్, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరటయ్య, పరచూరు అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు రావి రామనాథం బాబు, బాచిన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన భవన్లో నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్కు ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. గిరిజనులకు ROFR పట్టాలను, ఆటోలను, ట్రాక్టర్లను పంపిణీ చేశారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. దాని గురించిన ఆర్ట్స్ అండ్ విషయం కూడా ఇవాళ అందరూ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ ట్రైబల్ దిన ఉత్సవం ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము అండ్ మనం ప్రతిరోజు మనకుంటున్న జిల్లా అడ్మినిస్ట్రేషన్స్లో ఎస్పెషల్లీ ఈ బలహీన వర్గంగా ఉంటున్న ఈ ట్రైబల్ వెల్ఫేర్కి మనం ఏమేమి చేయాలి అని గురించి కూడా ఇవాళ వివిధ విషయంలో మనం చర్చ చేసేసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళకు ఉంటున్న సమస్యలు, స్పందన రూపంగా వచ్చిన సమస్యలు కూడా ప్రయారిటీ ఇచ్చేసి అది సమస్య పరిష్కారం చేయడానికి వరకు ఫాలోఅప్ కూడా చేయడానికి ఒక కలెక్టరేట్లో ఒక సెల్ పట్టుకొని ఈ ప్రతి ఒక్క SC ST 1982లో జనీవాలో ఆదివాసీ జనాభా అసెంబ్లీ మంత్రి ఐక్యరాజ్య సమితి ఆపరేటర్ అసోసియేషన్ బేస్ చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి సరస్వతి సమావేశం డిసెంబర్ 1994లో ప్రకటించింది. విద్య, సంస్కృతి మరియు ఇతర ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి సరస్వతి సమావేశం ఆదివాసీ ప్రజల హక్కులపై నిర్ణయం తీసుకుంది మరియు 2019 ఆదివాసీ భాషల అంతర్జాతీయ సందర్భంగా ప్రకటించింది. ఆదివాసీ ప్రజల హక్కులను ఎంతో ప్రజలుగా చూస్తున్నది మేము మా గవర్నమెంట్ నమ్ముతున్నాము. ఎందుకనగా ప్రతి ఇంటికి కూడా అంతకుముందు తలాచోరుగా ఉండే ప్రతి ఒక్క స్కీమ్స్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాళ్ళ ఇంటికి వాళ్ళ పాస్ పుస్తకాలకి ఎంతగా డబ్బులు పంపించడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు వారికి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రతి ఒక్క పథకాన్ని డైరెక్ట్గా సీఎం గారు అక్కడ పడక ఉద్యోగం లేకుండా ఉంటుందండి, ఎవరు ప్రమేయం లేకుండా దానికి ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఈరోజు కార్యక్రమంలో ఆదివాసీ దినోత్సవానికి మనకి జరుపుకోవడానికి
ఉన్నటువంటి మన గిరిజన పెదకు ఈ రోజుని కేటాయించిన మన డాక్టర్ గారు, మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి మన ఇంటి అలాగే కలెక్టర్ గారు థ్యాంక్ యూ. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ 9వ రోజు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని స్పందన భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలను చూపరులు మనస్సును కట్టిపడేశాయి. వందే మాతరం అనే గీతానికి చేసిన నృత్యం ఆకట్టుకుంది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే పాటకు నళిని కూచిపూడి నృత్య అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన అలరించింది. ఐ లవ్ మై ఇండియా, శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వ పాటలకు చందు డాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ బాబురావు, డిఈఓ విజయ్ భాస్కర్, పర్యాటక అధికారి బెన్హర్ విద్యార్థులు పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంట పండుగ వాతావరణంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు జరుపుకుంటున్నట్లు డిఆర్డీఏ పీడీ బాబురావు తెలిపారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ 9వ రోజు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని స్పందన భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 13, 14, 15 తేదీల్లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బాబురావు పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారికి ఈ నెల 15వ తేదీ సర్టిఫికేట్స్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. డిఈఓ విజయభాస్కర్, పర్యాటక శాఖ అధికారి బెన్హర్, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ విద్యార్థులు పాల్గొన్నారు. రోజు ఒక పండుగ వాతావరణంలో మరి మనకి 75 సంవత్సరాల సంవత్సరం ఇచ్చి మనం ఎంత మన సొంత రాజ్యాంగంతో మనం ఎంత స్వేచ్ఛగా మనం ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ఎంత చక్కగా అభివృద్ధి చెంది మనం ఉన్నామో మనం ఒకసారి మన సొంతం ఇచ్చినాక 70 సంవత్సరాలు కాబట్టి మనం ఈ 70 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం ఒక దేశం మొత్తం మీద కూడా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో మనకి కార్యక్రమం నిర్వహించున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు ముఖ్యంగా మనకి ఈరోజు ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ మీద మనకి ఈ కార్యక్రమం ఉంది. సో ఇందులో మంచిగా ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో వాళ్ళందరూ కూడా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకి ఆగస్టు 15న మరి సార్ చెప్పినట్లు డిఈఓ గారు చెప్పినట్లు మీ అందరూ కూడా మంచిగా మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వటం జరుగుతుంది. అంత కార్యక్రమం మనం ప్రకాశం జిల్లాలో మంచి పండగ వాతావరణంలో మనం చేసుకుంటున్నాము. మరి రోజు కూడా మీరు చక్కగా మీరందరూ కూడా ఈ కార్యక్రమం మంచి సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా మీరందరూ పాల్గొన్నందుకు మరి గౌరవ కలెక్టర్ తరఫున మరి మా అందరి తరఫున మీ అందరికీ మీ అందరికీ తెలుసు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఆజాద్ అంటే స్వతంత్రం. ఆ స్వతంత్రానికి ఒక మహోత్సవం. ఎటువంటి మహోత్సవం అని అంటే 75 సంవత్సరాల మహోత్సవం. 75 ఏళ్ళు. ఒక దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల కాలంలో తాను సాగించినటువంటి ప్రయాణం, సాధించినటువంటి ప్రగతి మనం అందరం కూడా మరి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకోవాలని మరి 1 ఇయర్గా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క పొన్నలూరు ప్రధాన రహదారిలో గుంటలు ఏర్పడి పాదాచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని జనసేన పార్టీ నాయకులు అన్నారు. చిన్నపాటి వర్షానికే రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. రహదారి మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి, శేషారెడ్డి, మాళ్యాద్రి, రమణయ్య, నవీన్, పులి రామరాజు, బాలచంద్ర, నాని, వీరేంద్ర, బిట్టు, ప్రవీణ్, నరసింహ, అంకమరావు, రాయుడు, బిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రమాదకరంగా మారిన రోడ్ల గుంటల వెంటనే ప్రజలకు ప్రమాదంగా ఉన్న రోడ్డు మధ్యలో గుంటల్ని ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న గుంటల్ని వెంటనే గుంటల్ని వెంటనే కందుకూరు నుంచి కనిగిరి వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి ఎప్పటి నుంచో ప్రజలు ఆందోళన చేస్తున్నా ఇప్పటికీ నత్తనడకనే రోడ్డు పనులు సాగుతూ ఉన్నాయి. అయితే మండల కేంద్రమైనటువంటి పొన్నలూరులో రోడ్డు అధ్వానంగా ఉన్న ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ దారిలోనే వెళ్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి కనీసమైనటువంటి రోడ్డు దుస్థితి కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోడ్డు ఉన్నటువంటి మేమే పర్మనెంట్గా వెంటనే చేయమంటున్నా గ్రావెల్ తోలి ఏదైతే గుంటలు ఉన్నాయో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒంగోలును ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అసిస్టెంట్ కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 70 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగిందని తెలిపారు.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నగరంలో ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న షాపులపై తనిఖీలు నిర్వహించి జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి కంకణబద్దులై పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మన ప్రభుత్వం ప్లాస్టిక్ ఉపయోగించడం వలన కలుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం భవిష్యత్తు తరాలు కాలుష్యరహిత వాతావరణంలో జీవించాలనే సదాశయంతో ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని విడతల వారీగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే గతంలో 50 మైక్రాన్స్ వరకు ఉన్న కవర్లని రద్దుపరిచి ఉన్నారు. ప్రస్తుతం 75 మైక్రాన్స్ లోపు కవర్లని ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదు. 2022 జూలై 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అని చెప్పి కొన్ని వస్తువులను కూడా బ్యాన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసి ఉన్నా కూడా కొంత అవి సౌకర్యంగా ఉండటం వలన మరి కొంత ఇది ఎవరు చూస్తారులే అనేటువంటి కొంత నిర్లక్ష్య భావనతోటి వీటిని ఉపయోగించడం ఇంకా అక్కడక్కడ కొనసాగుతూ ఉంది. వీటి మీద చర్యలు తీసుకునే దానికోసం నగర పరిధిలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ వర్గాలకి సమావేశాల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక నుంచి ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా నిబంధనల మేరకు ఇన్స్పెక్షన్స్ నిర్వహించి పెనాల్టీలు కూడా కొంచెం అధికంగానే విధించే అవకాశం ఉంది. గతంలో అయితే ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధమైనటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ ఇంకేమైనా వస్తువులు ఉపయోగిస్తున్నట్టు గమనిస్తే కేవలం ఆ సరుకును స్వాధీనపరచుకోవడం, పెనాల్టీలు కూడా నిబంధనలో సూచించిన ప్రకారం కాకుండా కొంచెం తక్కువ మొత్తాల్లోనే విధించడం జరుగుతా. ప్లాస్టిక్ డిస్పోజల్ గిన్నెలు, అలాంటి వస్తువులు, ప్లాస్టిక్ స్పూన్లు, స్ట్రాలు ఇటువంటి ఏమైనా కూడా, థర్మోకోల్ గిన్నెలు, మన పానీపూరి ఇట్లాంటి తినడానికి ఉపయోగించేటువంటి చిన్న చిన్న కప్స్ లాంటి ఇవన్నీ కూడా రద్దు చేయబడినాయి. అవి ఉపయోగించడం కానీ లేదా అమ్మటం కానీ గమనిస్తే 5,000 పైబడి పెనాల్టీలు విధించే అవకాశం ఉంది. ఇక నుంచి నిబంధనలు అమలు చేయడం కూడా కఠినంగానే వ్యవహరించడానికి నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇది కేవలం ఎవరూ కూడా బలవంతంగా రుద్దటం కాదు, మన భావితరాలు ఆరోగ్యకరంగా జీవించడానికి తీసుకున్న నిర్ణయంగా గమనించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ నిషేధించబడిన వస్తువులు ఉపయోగించడం కానీ అమ్మటం కానీ చేయొద్దని చెప్పి మరీ ఇప్పుడు బులెటిన్లో విరామం. పాఠశాలలో ఫిర్యాదు పెట్టే, అవును మీరు విన్నదే నిజమే, పాఠశాలలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయులు సిబ్బంది ద్వారా సమస్యలు ఎదురవుతున్నా ఫిర్యాదు పెట్టెలో సమస్యను వేసి వాటి నుండి విద్యార్థులకు ఉపశమనం కలిగేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకునే విధంగా ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం 2,472 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,19,013 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల వెల్లడించారు. ఒంగోలులోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 11 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ 100 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందన్నారు. అందులో భాగంగా 5వ దశ కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మీడియా సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు వి రవి పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో 10/6 నుండి దాదాపు 100 రోజుల ఉద్యమ కార్యాచరణను మేము ప్రకటించాము. వీటిల్లో 11 సమస్యల్ని మేము ముఖ్యంగా తీసుకున్నాం. వాటిల్లో మొదటిది వచ్చేసి సిపిఎస్ రద్దు. ప్రభుత్వం మాట ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం 3.5 సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు సిపిఎస్ రద్దు మాటే లేదని చెప్తూ జీపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 33% గ్యారంటీ పెన్షన్తో తీసుకొస్తామని చెప్తా ఉంది. కానీ దాని మీద కూడా ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది కూడా నష్టదాయకమైంది. కాబట్టి
ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా సిపిఎస్ రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవ అంశం వచ్చేసి 3-4-5 తరగతుల విలీనం. ఈ 3-4-5 తరగతుల విలీనం ఈ రోజున చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు గ్రామ స్థాయిలో అనేక నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తూ ఏదో కంటి తుడుపు చర్యగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలకి లెటర్లు రాయడము, ఆ ఎమ్మెల్యేలు దాదాపు 800 అబ్జెక్షన్స్ని ఈ పాఠశాలల విలీనం మీద ఇవ్వడం జరిగింది. మరి వాటిని కన్సిడర్ చేస్తూ వాటిని యథాతథంగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్తూ నిన్న ప్రొసీడింగ్స్ అయితే విడుదల చేశారు. అదే కాదు, ఆ ఒక్క 800 కాదు, ఇంకా గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కానీ మనం పరిశీలించినట్లయితే ప్రతి పాఠశాలకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ 3-4-5 తరగతుల మ్యాపింగ్కి ప్రభుత్వం చెప్పే విధానం అయితే సబ్జెక్ట్ టీచర్ల చేత బోధన చేపిస్తామని చెప్పి మ్యాపింగ్ చేస్తున్నామంది. కానీ నిజానికి 98 కన్నా తక్కువ విద్యార్థులున్న యూపీ పాఠశాలల్లో ఎస్జిటిల చేత బోధన చేపిస్తోంది. మరి అదొక్కటే కాదు, అనేక ప్రమోషన్లు అంది. ఈ రోజున కంటి తుడుపు చర్యగా అది కూడా ప్రమోషన్లు 3000 మందికి మాత్రమే ఇస్తామని చెప్తా ఉంది. ఆ ప్రమోషన్లు కూడా FR22 ప్రకారం కాకుండా కేవలం ఒక ఇంక్రిమెంట్తో ప్రమోషన్ ఇస్తాము, దీనికి కూడా ఫైనాన్స్ బర్డన్ ఏమీ పడదు అని చెప్పి ఫైనాన్స్ దగ్గర అప్రూవల్ తెచ్చుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదొక్కటే కాదు, 2 సమాంతర మీడియాలు కొనసాగించాలని కూడా మనకు తెలుసు. ఎన్ఈపీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రాథమిక విద్య అంతా కూడా తెలుగు మాధ్యమంలో అంటే ఏదైతే మాతృభాష ఉందో దానిలో కొనసాగించాలని చెప్తా ఉంది. అయినా సరే ఈ రోజున ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి అన్ని మర్రిపూడిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు నిర్వహించారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారన్నారు. 11 శాఖల అధికారులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం వల్ల సమస్యలు తక్షణం పరిష్కారమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, ఎంపీటీసీ మాకినేని సుధాకర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి అదొక కొత్తదనాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ త్యాగం చేసి వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వాలంటరీ వ్యవస్థ రావడం ద్వారా మన నాయకులకి ఎక్కడ ఎటువంటి ప్రయారిటీ లేకుండా పోయింది. ఎందుకు పోయింది? 50 ఇళ్లకి ఒక వాలంటీర్ వచ్చారు. 2500 మంది జనాభాకి ఒక సచివాలయం వచ్చింది. 11 శాఖల సచివాలయం వాళ్ళు ఈ గ్రామంలో ఉండేవాళ్ళు. మరి 50 ఏళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? నాయకుల దగ్గరకు వస్తున్నారా? రావట్లేదు. వాలంటరీ దగ్గరికి వెళ్తున్నారు, వాలంటరీతో పని చేయించుకుంటున్నారు. ఆ వాలంటీర్తో వాళ్ళకి అర్హత పత్రాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 31వ డివిజన్లో మోడల్ టౌన్ 11వ లైన్లో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, సీసీ డ్రైవ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైసీపీ నాయకుడు తన్నీరు నాగేశ్వర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమ సమస్యలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాతకు తెలియచేయగా 80 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్రైన్స్ నిర్మాణం జరుగుతున్నది. దాన్ని మేము వచ్చి ఒకసారి పరిశీలించడం జరిగింది. రోడ్లు డ్రైన్స్ ఎలా వేస్తున్నారు ఏంటనే దాని మీద కాంట్రాక్టర్లు ఒకసారి చెక్ చేద్దామనే దాని మీద వచ్చాం. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి లేదు. మొత్తం పనులు కూడా కాంట్రాక్టర్లు కూడా బాగానే సహకరిస్తున్నారు. అదే మాదిరిగా స్థానికులు ఎలక్ట్రికల్ లైట్లకు సంబంధించిన కంప్లైంట్ ఒకటి చెప్పున్నారు. అది తీగలు అవి ఎస్టిమేషన్స్ వేయాలి. ఆ ఎస్టిమేషన్స్ను కూడా గౌరవ కార్పొరేటర్ మన మేయర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతోటి మేయర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అవి కూడా ఒక త్వరలోనే
ఈ సిసి రోడ్డు నిర్మాణం అయ్యేలోపు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా చేయిస్తానికి మేయర్ గారు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి ఈ డివిజన్లోని ఇప్పటికీ 80 లక్షల వరకు వర్కులు చేయించడం జరుగుతున్నది. దీంతోపాటు వాటర్ సెక్షన్ సంబంధించింది కూడా ఈ 4.5 సంవత్సరం లోపల ఆ డ్రైన్ లేదు, స్ట్రీట్ లైట్స్ లేదు, రోడ్డు లేదు. చాలా ఇబ్బందులు పడ్డాము. కట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. పైపెచ్చి ఇక్కడ పాములు చెట్లు ఉన్నందువల్ల చిల్ల చెట్లు ఉన్నందువల్ల చూడండి ఎంత ఉన్నాయో. వీటి వల్ల రోజు పాము, నిన్న కూడా ఒక పాము వచ్చి దానిలో డ్రైన్లో దిగింది. అది ఎటేళ్ళు వెళ్ళిపోయింది. ఆ విధంగా అప్పుడు ఎంతో చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట. ఇప్పుడు చాలా ఏదో నాగేశ్వరరావు గారు ఏదో దయ తెలిసారు మా మీద వేయిస్తున్నారు. మొత్తం శాంక్షన్ చేయించారు. తర్వాత డ్రైన్స్ బాగానే వస్తున్నాయి. తర్వాత సీసీ రోడ్డు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామంటున్నారు. స్ట్రీట్ లైట్లు కూడా ఆయన ఇంతకుముందే చెప్పున్నారు. ఇక్కడ మారుతి నా పేరు శ్రీనివాసరావు. మారుతి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా ఉంటున్నాం మేము. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది. చాలా సందర్భాల్లో మేము ఫీల్ అవటం కూడా జరిగింది. చిన్న విలేజ్ల్లో కూడాను సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనం ఒంగోలు నగరంలో ఉంటున్నాం, అయినప్పటికి కూడాను ఈ సౌకర్యం లేదని బాధించడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో కూడాను మనం ఎమ్మెల్యే గారిని వాళ్ళని కలవటం జరిగింది. మొత్తం మీద ఈ రోజుకి మా కళ సహకారం జరుగుతుంది. మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. దర్శి మండలం చందలూరు, లంకోజినపల్లి గ్రామాలలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హై స్కూల్, యూపీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను చేతపట్టి బాలబాలికలు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శన చేశారు. ర్యాలీలో ఉపాధ్యాయులు టీవీ సుబ్బారావు, రాఘవరావు పాల్గొన్నారు. వెళ్తాను సార్. నేర్పుద్దాం. ఇప్పుడు బులెటిన్లో మరో విరామం. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని, పార్లమెంటు సమావేశాలు ముగిసినందున రిలే నిరాహార దీక్షలు ముగించి రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద మాదిగ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అది మీరు బిల్లు ప్రవేశపెడితే మేము మద్దతు ఇస్తాం, లేదంటే మా ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు అందరికీ సమాన న్యాయం దక్కే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పని నిండు పార్లమెంట్లో ఇచ్చిన మాట ఈ రోజుకి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇదిగో అదుగో మేము కట్టుబడి ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పట్ల మా పార్టీ దీన్ దయాళ్ అంత్యోదయ దీనికి సంబంధించి కట్టుబడి ఉందని చెప్పని కింద అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దక్కాలంటే ఎస్సీ వర్గీకరణ దక్కినప్పుడే సామాజిక న్యాయం దక్కినట్టు అని చెప్పని మేము అంబేద్కర్ సామాజిక న్యాయం కోరుకున్నటువంటి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ
నగరపాలక సంస్థలో జనన మరణ సర్టిఫికేట్లు పొందడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ వీరాంజనేయులు తెలిపారు. నగరంలోని ఆసుపత్రుల్లో ప్రసవం అయినటువంటి వారు బర్త్ సర్టిఫికేట్ కోసం నగరపాలక సంస్థ చుట్టూరు తిరిగే పని లేకుండా 15 రూపాయల ఖర్చుతో నగర పరిధిలోని వారికి స్పీడ్ పోస్టులు పంపడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అయితే 41 రూపాయల ఖర్చుతో వారికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థలో జనన మరణ సర్టిఫికేట్ల కోసం వచ్చేవారు ఈ సర్టిఫికేట్లకి అప్లై చేసుకోవడం కోసం ఒకసారి కార్యాలయానికి రావడం, అలాగే ఆ సర్టిఫికేట్లు వాళ్ళకి మళ్ళా అందజేసే తేదీని తెలియజేయడం జరుగుతుంటుంది. ఆ తేదీ తదుపరి మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకోవడం కోసం ఇంకొకసారి ఈ కార్యాలయానికి రావడం గమనించాను. ఈ సర్టిఫికేట్ల కోసం వాళ్ళ పనులు మానుకొని మళ్ళా రెండవసారి వచ్చే ఇబ్బందిని తప్పించాలనే ఉద్దేశంతో పోస్టల్ ద్వారా తయారైన సర్టిఫికేట్లను వాళ్ళకి చేర్చే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ ఇది టౌన్ కాబట్టి మన టౌన్లో వాళ్ళతో పాటు వీళ్ళకి బంధువులు ఉండి కానివ్వండి లేదా ఆధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని చెప్పి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్లో వైద్య సదుపాయాలకు వచ్చి ఇక్కడ పుట్టుకలు అంటే జన్మించడం కానీ లేదా అలాగే మరణాలు కూడా సంభవిస్తుంటాయి. అవన్నీ కూడా ఇక్కడ నమోదవుతుంటాయి కాబట్టి సర్టిఫికేట్ల కోసం ఒక నగర ప్రజలే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంటుంది. మరి వాళ్ళు ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం కోసం ఒకసారి దూర ప్రాంతాల నుంచి రావడం, మళ్ళా ఒక వారం 10 రోజుల తర్వాత సర్టిఫికేట్లు తీసుకోవడం కోసం ఇంకొకసారి రావడం అనేది వాళ్ళ పనులు మానుకొని అలాగే కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని దూరం నుంచి రావడం జరుగుతుంది. సో ఆ ఇబ్బందిని తప్పించడం కోసం ఏదైతే వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ దరఖాస్తు చేసుకునే రోజునే వాళ్ళ అడ్రస్ వ్రాసి ఉన్న పోస్టల్ స్టాంపులు అంటించిన కవర్ కూడా దరఖాస్తుతో పాటు ఇక్కడ అందజేస్తే సర్టిఫికేట్లు తయారైన తదుపరి వాళ్ళకి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ చిన్న సదవకాశాన్ని ఉపయోగించుకొని కొంత వాళ్ళ సమయాన్ని డబ్బుని ఆదా చేసుకోవచ్చని చెప్పి తెలియజేస్తున్నాం. తల్లిపాల వారోత్సవాలను జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ తూతూ మంత్రంగా ముగించేసింది. తల్లిపాల విశిష్టత గురించి గర్భిణీలు బాలింతలకు అవగాహన కలిగించి పుట్టిన బిడ్డలంతా తల్లిపాలు తాగించేలా ప్రోత్సహించాల్సిన ఆ శాఖ మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించి చేతులు దులిపేసుకుంది. తల్లిపాలు బిడ్డకు అమృతం. తల్లిపాలు తాగిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారి శారీరక మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. అంగన్వాడీ కార్యకర్త మొదలుకొని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడంలో దిట్ట. అయితే ఆచరణకు వచ్చేసరికి ఆ మాటలు నీటి మూటలుగానే ఉన్నాయనేందుకు ఇటీవల జరిగిన తల్లిపాల వారోత్సవాలే నిదర్శనం. ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా తల్లిపాల వారోత్సవాలకు బ్రేక్ పడ్డాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తే జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ మాత్రం బ్రేక్ తీసుకున్నట్లుగా వ్యవహరించింది. వాస్తవానికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ తల్లిపాల వారోత్సవాల ముందు రోజు మీడియా ద్వారా కార్యక్రమ ఉద్దేశాలను వివరించాల్సి ఉంటుంది. వారోత్సవాల ప్రారంభ సూచికంగా కలెక్టర్ చేతుల మీదుగా ర్యాలీ నిర్వహించాల్సి ఉంటుంది. తల్లిపాల వారోత్సవాల ముగింపు రోజు ఒక పండుగ వాతావరణంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది. వారోత్సవాలకు వాతావరణం అనుకూలించినా జిల్లా స్థాయి అధికారులు చలనం లేకపోవడంతో తల్లిపాల వారోత్సవాలను మమ అనిపించేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల తేదీలను ప్రభుత్వం పరీక్షల విభాగం విడుదల చేసింది. 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు షెడ్యూల్కు అనుగుణంగా అసెస్మెంట్ పరీక్షలను నిర్వహించనుంది. ఫార్మేటివ్ 1 సెప్టెంబర్ 7 నుండి 9వ తేదీ వరకు, ఫార్మేటివ్ 2 అక్టోబర్ 13 నుండి 15వ తేదీ వరకు, ఫార్మేటివ్ 3 జనవరి 19 నుండి 21 వరకు, ఫార్మేటివ్ 4 ఫిబ్రవరి 6 నుండి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఫార్మేటివ్ 1 నంబర్ 21 నుండి 31వ తేదీ వరకు, ఫార్మేటివ్ 2 ఏప్రిల్ 13 నుండి 27వ తేదీ వరకు జరగనున్నాయి. 10th విద్యార్థులకు ఫిబ్రవరి 22 నుండి మార్చి 4వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.
జిల్లాలో మంగళవారం జరిగిన టెట్ పరీక్షకు 968 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1042 మంది విద్యార్థులకు గాను 74 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన పరీక్షకు 150 మందికి గాను 138 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 150 మందికి గాను 144 మంది హాజరయ్యారు. మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ కాలేజీలో ఉదయం 200 మందికి గాను 184 మంది, మధ్యాహ్నం 202 మందికి గాను 182 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్కాపురంలోని కృష్ణ చైతన్య కాలేజీలో ఉదయం 170 మందికి గాను 162 మంది, మధ్యాహ్నం 170 మందికి గాను 158 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ విజయ్ భాస్కర్ తెలిపారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.